నవంబర్ 4 వైకుంఠ చతుర్దశి శ్రీ మహావిష్ణువు భూమిపైకి వచ్చే పవిత్రమైన రోజు. నవంబర్ 4వ తేదీన జరుపుకునే వైకుంఠ చతుర్దశి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు భూమిపైకి అవతరించి కాశీ నగరంలోని శ్రీ కాశీ విశ్వనాథుని దర్శనం చేసి పూజించాడని పురాణాలు చెబుతాయి. అందువల్ల ఈ పర్వదినం శివకేశవుల ఏకత్వానికి ప్రతీకగా భావించబడుతుంది. కార్తీక మాసంలోని శుక్లపక్ష చతుర్దశి నాడు వైకుంఠ చతుర్దశిని జరుపుకుంటారు. ఈ రోజున ముక్కోటి దేవతలందరూ శివకేశవులను పూజిస్తారు. కార్తీక పౌర్ణమికి ఒక రోజు ముందు వచ్చే ఈ చతుర్దశి అత్యంత శ్రేష్టమైనదిగా పరిగణించబడుతుంది. పురాణాల ప్రకారం ఈ రోజు చేసిన పూజలు, దీపారాధన, జపం, ధ్యానం ఇవన్నీ వైకుంఠ ఏకాదశి పూజకు సమానమైన ఫలితాన్ని ఇస్తాయి. కార్తీక మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తే వైకుంఠ చతుర్దశి పూజలకు కోటి రెట్లు పుణ్యం లభిస్తుంది. ఈ రోజున భక్తులు ఇంట్లో శివకేశవులను ఒకే చోట ఆరాధించడం మరియు శివదీపాన్ని వెలిగించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. శివదీపం వెలిగించడం వలన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగి శాంతి, సంపద, ఐశ్వర్యం, ఆనందం చేకూరుతాయి. మీ ఇంట్లో పూజాగది ఈశాన్య దిశలో ఉంటే అక్కడే శివదీపం వెలిగించండి. పూజాగది ఆ దిశలో లేకపోతే మీ ఇంటి ఈశాన్య మూలలో దీపం వెలిగించడం ఉత్తమం. ఈ దిశలో వెలిగించే దీపం దేవతల ఆశీర్వాదాన్ని ఆకర్షిస్తుంది. స్త్రీలు ఉదయం తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం శుభసూచకం. ఇది దేవతల ఆహ్వానం అనే భావనతో చేస్తారు. ఈ విధంగా భక్తి, శ్రద్ధతో వైకుంఠ చతుర్దశి రోజున పూజ చేయడం వలన శివకేశవుల అనుగ్రహం లభించి జీవితంలో అష్టైశ్వర్యాలు మరియు శాంతి కలుగుతాయి. వైకుంఠ చతుర్దశి పర్వదినం రోజున శివదీపం వెలిగించడం అత్యంత పవిత్రమైన ఆచారం. ఈ దీపం వెలిగించడం వలన ఇంటిలోని ప్రతికూల శక్తులు తొలగి శుభశక్తులు, శాంతి, సంపదలు పెరుగుతాయి. మీ ఇంటి ఈశాన్య దిశలోనే శివదీపం వెలిగించాలి. ముందుగా ఆ దిశలో అష్టదళ ముగ్గు వేయండి. ఆ ముగ్గుపై పసుపు, కుంకుమలు చల్లండి. తర్వాత ఒక ఇత్తడి పల్లెం పెట్టి దానిమీద 2 మట్టి ప్రమిదలను ఒకదానిపై మరొకటి ఉంచండి. తర్వాత 3 వత్తులను ఒకటిగా చేసి నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత అరటిపండు నైవేద్యం సమర్పించండి. ఈ విధంగా వెలిగించే దీపాన్ని శివదీపం అంటారు. దీపం వెలిగించిన వెంటనే దీపానికి నమస్కారం చేసి ఓం హం ఈశానాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించండి. ఇది శివుని ఈశాన రూపానికి అర్పణ. ఈ రోజున శివుడిని మారేడు దళాలతో పూజిస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. అలాగే విష్ణుమూర్తిని గన్నేరు లేదా నందివర్ధన పూలతో పూజిస్తే విష్ణువు సంపూర్ణ అనుగ్రహం ప్రసాదిస్తాడు. సాయంత్రం సమయంలో ఇంటి ముందు 2 దీపాలు వెలిగించి ప్రధాన తలుపును కొంతసేపు తెరిచి ఉంచడం శుభప్రదం. ఈ సమయంలో లక్ష్మీదేవి భూమిపైకి వచ్చి వెలుగుతో కూడిన గుహాలలో ప్రవేశిస్తుందని విశ్వాసం. ఈ విధంగా చేసిన వారికి లక్ష్మీ కటాక్షం లభించి ఇంటి సంపద పెరుగుతుంది. విష్ణువుకు ప్రీతికరమైన తులసిని పూజించడం కూడా ఎంతో ముఖ్యమైనది. తులసి ముందు దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరి సిరి సంపదలు పెరుగుతాయి. అదేవిధంగా మీ ఇంట్లోని ప్రతి మూలలో తులసి నీరు చిలకరించడం ద్వారా మహాలక్ష్మి కటాక్షం లభిస్తుంది. కుంకుమ దేవతా శక్తికి ప్రతీక. ఈ చతుర్దశి రోజున దేవుని కుంకుమను పెట్టుకోవడం వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ రోజున ఇంటి ప్రధాన ద్వారం మీద కుంకుమతో ఓం అని రాస్తే లక్ష్మీదేవి కృపతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా కుంకుమను సుమంగళ స్త్రీలకు దానం చేస్తే ఇంటిలో ఉన్న వాస్తు దోషాలు తొలగి శుభఫలితాలు చేకూరుతాయి. వైకుంఠ చతుర్దశి పర్వదినం ఎంతో పవిత్రమైనది. ఈ రోజున తామర పువ్వులతో శ్రీ మహావిష్ణువును పూజిస్తే ఆ కుటుంబానికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. తామర పువ్వు లక్ష్మీదేవికి మరియు విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనదిగా భావించబడుతుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటిని తుడవడం లేదా ఓడవడం చేయకూడదు. ఎందుకంటే ఈ సమయంలో ఐశ్వర్యదాయకురాలైన లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని, ఆ సమయంలో ఓడవడం వలన ఆమె ఆగ్రహానికి గురవుతుందని విశ్వాసం. ఇలా చేస్తే ఇంట్లో సంపద కొరత, అశాంతి ఏర్పడుతుందని పెద్దలు చెబుతారు. కాబట్టి సాయంత్రం తర్వాత చీపురితో ఓడవడం తప్పక నివారించాలి. ఈ వైకుంఠ చతుర్దశి రాత్రి అమృత గడియల్లో లక్ష్మీదేవికి ప్రీతికరమైన కళ్ళుప్పును, ఉప్పు ఉపయోగించి ఒక ప్రత్యేక పరిహారం చేస్తారు.
రాత్రి 9 గంటల తర్వాత ఉప్పును చిన్న పొట్లాలుగా కట్టి ఇంటిలోని ప్రతి గదిలో ఉంచాలి. ఉదయాన్నే స్త్రీలు ఎవరితోనూ మాట్లాడకుండా ఆ పొట్లాలను తీసి బయటపడేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుందని నమ్మకం ఉంది. తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి. ఈ రోజున 11 తమలపాకులను తీసుకుని వాటిపై కుంకుమ బొట్లు పెట్టి ఆ ఆకులను మాలలా కట్టి ఇంటి గుమ్మం ముందు ఉంచాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెట్టి సంపద శ్రేయస్సులు ప్రసాదిస్తుంది. ఇంకా ఒక ఎరుపు వస్త్రం తీసుకుని అందులో 5 తమలపాకులను పెట్టి మూటలా కట్టి పూజాగదిలో ఉంచి ధూపం వేయాలి. ఈ విధంగా చేస్తే డబ్బు రాకలు పెరుగుతాయి, అప్పుల సమస్యలు తొలగుతాయి. వైకుంఠ చతుర్దశి రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసం పాటించి శివకేశవులను పూజించిన వారికి మోక్షం లభించి జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున ఇంటిపై ఉన్న అరిష్టాలు దృష్టిదోషాలు తొలగించుకోవాలంటే ఇంటి గుమ్మం ముందు తలబంద మొక్కను వేలాడదీయాలి. ఇది చెడు శక్తులను తొలగించి ఇంట్లో శుభశాంతులు ఆనందం తీసుకువస్తుంది. డబ్బు నిలిచిపోవడం లేదా ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈ వైకుంఠ చతుర్దశి రోజున అష్టముఖి రుద్రాక్షలను ధరించాలి. ఇది జాతక దోషాలను తొలగించి ధనయోగం సిద్ధింపజేస్తుంది. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన వైకుంఠ చతుర్దశి రోజున శివుడు విష్ణువుకు సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు. అందువల్ల ఈ రోజు శివకేశవుల సమ్మేళనం శక్తుల ఏకతను సూచించే అత్యంత పవిత్రమైన సమయం. వైకుంఠ చతుర్దశి అనేది శివకేశవుల పూజకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు మనం శ్రద్ధాభక్తులతో పూజలు, దీపారాధనలు, పరిహారాలు చేస్తే శివుని జ్ఞానప్రకాశం మరియు విష్ణువుని ఐశ్వర్య కటాక్షం రెండూ కలిసి మన జీవితాన్ని ప్రకాశింపజేస్తాయి. ఈ పర్వదినం మనలోని చెడు శక్తులను తొలగించి సానుకూల శక్తిని పెంచుతుంది. తమలపాకులు, దీపాలు, తులసి, కుంకుమ వంటి పవిత్ర ద్రవ్యాలతో పూజలు చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో శాశ్వతంగా తిష్ట వేసి కూర్చుంటుందని, శివకేశవుల అనుగ్రహం మన కుటుంబాన్ని రక్షిస్తుందని విశ్వాసం. అందువల్ల ప్రతి భక్తుడు ఈ వైకుంఠ చతుర్దశి రోజున భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ధన సమృద్ధి, ఆరోగ్యం, సుఖశాంతులు, మోక్ష ఫలితాలు పొందాలని కోరుకుంటూ శివకేశవుల ఆశీర్వాదం అందరికీ లభించాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.